హాయ్ హలో అండి. మునక్కాయ పప్పు చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. ముందుగా మునక్కాయలను ఇలా అయితే ముందుగా తరిగి పెట్టుకున్నానమాట. ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసి ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మునక్కాయల్లోకి ఉప్పు పసుపు వేసేసి మునక్కాడలు మునిగేలాగా కొంచెం వాటర్ అయితే వేసేసి స్టవ్ పైన పెట్టేద్దాము. ఇలా ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు టమాటాలు వాష్ చేసేసి మామిడికాయ కూడా కడిగి పైన చెక్కు అయితే తీసేద్దాం. మామిడికాయనైతే చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేద్దామండి. మునక్కాయ మామిడికాయ పప్పుకైతే కావాల్సినవి ఇలా తరిగి పెట్టుకున్నానండి. పులుపుకు తగినంత కారం అయితే తీసుకున్నాను అనమాట. చింతపండు ఒక 3 టమాటాలు తరిగి పెట్టుకున్నాను అనమాట. చింతపండు అయితే ఎక్కువ వేయలేదు, ఒక పిచ్చి అలా వేసాను అనమాట. మామిడికాయ ఇటుపక్క అటుపక్క అయితే కొంచెం కట్ చేశాను, ఇదైతే వేయనమాట. ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఇప్పుడైతేనా పప్పు ఉడకబెట్టుకున్నామండి. పప్పుకు కావాల్సినవి కందిబేడలు 1 గ్లాస్ తీసుకున్నాను. సగం గ్లాస్ అయితేనా శనగపప్పు తీసుకున్నానండి. ఏదో ఉంది పొట్టండి, ఏం లేదు. ఇప్పుడైతేనా ఈ శనగబేడలను కందిబేడలను కలిపి ఇలా అయితేనా ఒకసారి కడిగేసి మళ్ళీ ఇంకొకసారి అయితే వాటర్ అయితే వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన వేసేద్దామండి. ఇలా వాష్ చేసిన కందిబేడలను శనగబేడలను అయితే వాష్ చేసేసి పసుపు అయితే వేసానండి. పసుపు వేసి బేడలు ఉడికేమైనా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇలా తుంచి అయితే వేసేద్దామండి. టమాటా ముక్కలను ఇలా అంతా పప్పులోకి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి పచ్చిమిరపకాయలు కొంచెము ఎక్కువే వేసుకుంటే ఈ పప్పుకు మామిడికాయ పప్పుకు చాలా బాగుంటుందండి. ఆ పులుపుకు తగినట్టు కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అయితే వేసేసి మనము కుక్కరు స్టవ్ పైన అయితే పెడదాము. ఇలా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసానండి. ఇది కూడా మునక్కాయలు కూడా ఇప్పుడు పక్కన ఉడకబెట్టుకున్నాము. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో అయితే మునక్కాయ ఉడుకుతుంది. పప్పు అయితేనా 4 విజిల్లు అయితే రానిద్దామండి, తర్వాత చూద్దాం. మునక్కాయ కూడా మెత్తగా ఉడికిందండి. చూడండి ఇలా అంటే ఉడికిందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతేనా పప్పు కూడా 4 విజిల్లు వచ్చింది. ఇలా కుక్కర్ గిన్నె మూత అయితే తీసేసి ముందుగా ఇలా వేరే సెరవలేకి కాస్తంత రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే రాళ్ళ ఉప్పు అయితే వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి ముందుగా పచ్చిమిరపకాయలను అయితే ఎనుపుకున్నామండి. పచ్చిమిరపకాయ మెదిగిన తర్వాత టమాటానైతే ఇలా వేసి రుద్ది తర్వాత ఉడికిన పప్పునైతే వేసేద్దాము. పప్పు మరీ మెత్తగా లేకుండా కొంచెం అలా పలుగ్గా రుద్దేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయలను అయితే వేసేద్దాము పప్పులోకి. ఇలా మునక్కాయలను అయితే పప్పులోకి వేసేసి అలా అంతా ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి కాస్త చూసి పోపు అయితే పెట్టుకున్నామండి. ఎక్కువ కలబెట్టకూడదు, వీటిని మునక్కాయలను చెదిరిపోతాయి అన్నమాట. వాటర్ అయితే మునక్కాయ నీళ్ళలోకి వేయలేదు. పోపు వేసిన తర్వాత పప్పులోకి మనకు కావాలనుకుంటే వేసుకున్నాము. ఇలా పెనం పెట్టేసి ఒక కూరగంటమైన ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కాగిన వెంటనే ఇలా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ 4 వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలను అయితే అలా వేసి ఆనియన్ కాస్త అలా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసేద్దాము. ఇలా ఆనియన్ అంతా వేగిన తర్వాత పప్పునైతే ఒక గంటను అలా వేసి పోపు అంతటిని పప్పులోకైతే కలిపేసుకున్నామండి. ఇలా పప్పునంతటిని ఒకసారి కలిపేసి ఉప్పు అందు చూసుకొని మన టేస్ట్కు తగ్గట్టు మిగిలిన వాటర్ కావాలనుకునేటికంటే మనం వేసుకోవచ్చు. లేకంటే ఇలాగైనా పప్పు అయితేనా చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మునక్కాయ మామిడికాయ పప్పు ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా అయితే పప్పును ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.